మార్చి 7, 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు WSTS 2025 ఎక్కడ జరిగింది? ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు WSTS 2025ను ప్రారంభించారు. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ సమ్మిట్ సుస్థిర అభివృద్ధి మరియు వాతావరణ పరిష్కారాలను వేగవంతం చేయడానికి భాగస్వామ్యాలు అనే అంశంపై దృష్టి సారించింది. 2020లో భారతదేశం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 7.93% తగ్గించిందని, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దేశం యొక్క బలమైన నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి AI శక్తితో పనిచేసే సౌర తయారీ లైన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్. ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్. గుజరాత్లోని సూరత్లోని కోసాంబాలో ఉన్న గోల్డీ సోలార్ కొత్త సౌకర్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశంలో మొట్టమొదటి AI శక్తితో పనిచేసే సౌర తయారీ లైన్ను ప్రారంభించారు. AI శక్తితో పనిచేసే ఈ సౌకర్యం ఖచ్చితత్వం, స్కేలబిలిటీ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. భారతదేశం యొక్క నికర సున్నా పరివర్తనకు మద్దతు ఇస్తుంది. ఈ ప్లాంట్ 14 GW ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు పరిశ్రమ మొదటి AI ఆవిష్కరణలను అనుసంధానిస్తుంది. హైస్పీడ్ స్ట్రింగర్లు AI ఆటోమేషన్ను ఉపయోగించి గంటకు 10,000 సౌర ఘటాలను తక్కువ లోపాలు మరియు వ్యర్థాలతో ఉత్పత్తి చేస్తారు. AI శక్తితో పనిచేసే ఆటోమేటెడ్ ఆప్టికల్ ఇన్స్పెక్షన్ నిజ సమయ లోప గుర్తింపును నిర్ధారిస్తుంది. ఆస్ట్రా MK3 క్షిపణి కొత్త అధికారిక పేరు ఏమిటి? త్రిశూల్, బ్రహ్మాస్త్రం, గాండీవా, పినాకా. ఆన్సర్ ఆప్షన్ సి, గాండీవా. భారతదేశం యొక్క ఆస్ట్రా MK3 క్షిపణికి గాండీవా అని పేరు మార్చారు. ఇది మహాభారతంలోని అర్జునుడి పురాణ విల్లు నుండి ప్రేరణ పొందింది. ఇది యుద్ధ విమానాల కోసం రూపొందించబడిన దృశ్యమాన పరిధికి అతీత BVR గాలి నుండి గాలికి లక్ష్యాలను ఛేదించే క్షిపణి. దీనిని DRDO అభివృద్ధి చేసింది. ఇది BVR వైమానిక పోరాటంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని IAF యొక్క సుఖోయ్ Su-30 MKI మరియు తేజస్ విమానాలలో మోహరించబడుతుంది. వార్తల్లో కనిపించే నిప్రో నది ఏ ఖండంలో ఉంది? ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ బి, యూరప్. కెర్సన్లోని నిప్రో నది దాటడానికి రష్యా పదే దాడులు చేస్తోంది. భారీ ప్రాణ నష్టం ఉన్నప్పటికీ శాంతి చర్చలకు ముందు మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. నిప్రో నది యూరప్లోని ప్రధాన సరిహద్దు నదులలో ఒకటి. వోల్గా, డానుబే మరియు ఉరల్ తర్వాత ఇది యూరప్లో 4వ పొడవైన నది. ఈ నది తూర్పు ఐరోపా గుండా ప్రవహిస్తుంది. బెలారస్ మరియు ఉక్రెయిన్లో ఎక్కువ భాగాన్ని ఖాళీ చేస్తుంది. చారిత్రాత్మకంగా ఇది ఒక ముఖ్యమైన సహజ అవరోధంగా పనిచేసింది. ఉక్రెయిన్ను కుడి మరియు ఎడమ ఒడ్డులుగా విభజించింది. 2025 ప్రపంచ ఊబకాయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రతి శరీరానికి ప్రతి ఒక్కరూ అవసరం, ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలి, వ్యవస్థలను మార్చడం, ఆరోగ్యకరమైన జీవితాలు, ఊబకాయం గురించి మాట్లాడుకుందాం. ఆన్సర్ ఆప్షన్ సి, మారుతున్న వ్యవస్థలు, ఆరోగ్యకరమైన జీవితాలు. ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్చి 4 ప్రపంచ స్థూలకాయ దినోత్సవం 2025ను జరుపుకున్నారు. దీనిని ప్రపంచ భాగస్వాములతో కలిసి ప్రపంచ స్థూలకాయ సమాఖ్య నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి ఇతివృత్తం వ్యవస్థలను మార్చడం, ఆరోగ్యకరమైన జీవితాలు. ఇది అవగాహన పెంచడం, విధానాలను మెరుగుపరచడం మరియు స్థూలకాయ నివారణ మరియు చికిత్సను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2050 నాటికి భారతదేశంలో 440 మిలియన్లకు పైగా ఊబకాయం మరియు అధిక బరువు ఉన్నవారు ఉంటారని అంచనా వేయబడింది. ఇది చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. 2050 నాటికి భారతీయ అబ్బాయిలలో ఊబకాయం 1.6 కోట్లకు,
మరియు బాలికలలో 1.44 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, చేరిక మరియు నాయకత్వం వైపు ఒక అడుగు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు గనుల మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా లిమిటెడ్ CIL సహకారంతో మైనింగ్లో మహిళల సహకారాన్ని గుర్తించి ప్రోత్సహించడానికి సెలబ్రేటింగ్ ఉమెన్ ఇన్ మైనింగ్ సెక్టార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కీలక మంత్రులు, పరిశ్రమ నాయకులు మరియు IBM, టాటా, GSI, అదానీ మరియు వేదాంత వంటి సంస్థలు హాజరైన ఈ కార్యక్రమంలో 46 మంది అత్యుత్తమ మహిళా నిపుణులను సత్కరించారు మరియు లింగ సమ్మిళితం మరియు సాధికారతపై ప్యానెల్ చర్చలు జరిగాయి. ఈ చొరవ అడ్డంకులను ఛేదించడంలో మరియు మైనింగ్లో మహిళలకు సమాన అవకాశాలను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. సాహిత్య అకాడమీ అక్షరాల ఉత్సవం 2025 భారతీయ సాహిత్యం యొక్క గొప్ప వేడుక. ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం అయిన సాహిత్య అకాడమీ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2025 మార్చి 7 నుండి 12 వరకు న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్లో జరుగుతుంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా మహేష్ దత్తాని పాల్గొంటారు మరియు ఉపమన్యు చటర్జీ సంవత్సర ఉపన్యాసం ఇస్తారు. 100 సెషన్లలో 50+ భాషల నుండి 700 మంది రచయితలు భారతీయ సాహిత్య సంప్రదాయాలపై ఇతివృత్తంగా జరిగే ఈ ఉత్సవంలో జాతీయ సెమినార్, కథ చెప్పడం, రచయిత పఠనాలు, చర్చలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. యువత, మహిళలు, దళిత, ఈశాన్య, గిరిజన మరియు LGBTQ రచయితల సమగ్ర ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య 2025లో చైనా రక్షణ బడ్జెట్ను 7.2% పెంచింది. దీనివలన మొత్తం ఖర్చు దాదాపు 245 బిలియన్లకు పెరిగిందని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ NPC వెల్లడించింది. బడ్జెట్ సైనిక సాంకేతికతను ఆధునీకరించడం, ప్రాదేశిక వాదనలను బలోపేతం చేయడం మరియు ఆసియాలో US ప్రభావాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద రక్షణ వ్యయం చేసే దేశం అయినప్పటికీ ఇతర రంగాల్లో లెక్కించబడని ఖర్చుల కారణంగా వాస్తవ వ్యయం 40% ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేరళ పోలీసులు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ SOCతో సైబర్ భద్రతను బలోపేతం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేరళ పోలీస్ సైబర్ డివిజన్ యొక్క అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ SOCని ప్రారంభించారు. C. ద్వారా అభివృద్ధి చేయబడిన త్రినేత్ర వ్యవస్థ పోలీసు వ్యవస్థ, భద్రత మరియు కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణను పెంచుతుంది. ఈ చొరవ స్వదేశీ సైబర్ భద్రతా పరిష్కారాల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ప్రధాని మోదీకి గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ప్రదానం. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన వ్యూహాత్మక నాయకత్వం మరియు మద్దతు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ను అందుకున్నారు. బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పబిత్రా మార్గరిటా ఆయన తరపున ఈ అవార్డును స్వీకరించారు. దీనికి బార్బడోస్ అధ్యక్షురాలు డేమ్ సాండ్రా మాసన్, ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ మరియు విదేశాంగ మంత్రి కెర్రీ సైమన్స్ హాజరయ్యారు. ఈ గౌరవం బార్బడోస్తో భారతదేశం యొక్క బలమైన దౌత్య సంబంధాలను మరియు ప్రపంచ సహకారం మరియు అభివృద్ధికి దాని నిబద్ధతను నొక్కిచెబుతుంది. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఫోన్పే హీరోలకు బీమా ప్రచారాన్ని ప్రారంభించింది. టర్మ్ లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్పై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందించడం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రతను పెంచే లక్ష్యంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఫోన్పే ఇన్సూరింగ్ హీరోస్ ప్రచారాన్ని ప్రారంభించింది. మార్చి 6 నుండి మార్చి 9, 2025 వరకు ఫోన్పే యాప్లో అందుబాటులో ఉన్న ఈ ప్రచారం
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్పై 30% వరకు మరియు ఆరోగ్య బీమాపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. దీనివలన మహిళలకు సరసమైన బీమా మరింత అందుబాటులో ఉంటుంది. తొలి మహిళా లా సెక్రటరీగా అంజు రతి రాణా నియామకం. భారతదేశపు మొట్టమొదటి మహిళా న్యాయ కార్యదర్శిగా అంజు రతి రాణా చరిత్ర సృష్టించారు. ఇది చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. విశిష్ట ఇండియన్ లీగల్ సర్వీస్ (ILS) అధికారిని అయిన ఆమె నితిన్ చంద్ర స్థానంలో నియమితులయ్యారు. ఈ పాత్రలో పురుష నాయకత్వం యొక్క దీర్ఘకాల సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేశారు. ఆమె నియామకం ఉన్నత పరిపాలనా పదవుల్లో లింగ చేరికకు ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గ్లోబల్ వెల్త్ ర్యాంకింగ్స్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2025. నైట్ ఫ్రాంక్ యొక్క ది వెల్త్ రిపోర్ట్ 2025 ప్రపంచవ్యాప్తంగా అధిక నికర వర్త్ వ్యక్తుల పంపిణీని హైలైట్ చేస్తుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. ఈ నివేదిక 2024లో భారతదేశంలో 85,698 HNWS ఉంటుందని అంచనా వేసింది. ఇది సంవత్సరానికి 6% వృద్ధిని మరియు ప్రపంచ సంపన్న జనాభాలో 3.7%ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ సుస్థిర అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం WSDS 2025 వాతావరణ చర్యలో భారతదేశ నాయకత్వం. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2025ను ప్రారంభించారు. దీనిని టెరీ సంస్థ నిర్వహించింది. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా వాతావరణ చర్యల్లో భారతదేశం నాయకత్వాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ సదస్సులో గయానా ప్రధాని బ్రిగేడియర్ మార్క్ ఫిలిప్ మరియు బ్రెజిల్ మంత్రి మెరీనా సిల్వా వంటి ప్రపంచ నాయకులు పాల్గొని పర్యావరణ సుస్థిరతపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేశారు.